జైలుకెళ్తే ముఖ్యమంత్రి అయిపోతారా? ఇప్పటి వరకు జైలుకు వెళ్లిన వాళ్ళు ఎవరెవరు ముఖ్యమంత్రులయ్యారు? స్థానిక కారాగారానికి వెళ్తేనే సీఎం యోగం ఉంటుందా? లేక తీహార్ జైలుకు వెళ్లిన వారు కూడా ముఖ్యమంత్రి అయ్యారా? అందుకేనా నేతలు జైలు బాట పట్టడానికి తెగ ఆరాట పడుతుంటారు? దమ్ముంటే జైల్లో వేసుకోండి, ఎన్ని రోజులైనా ఉంటామని సవాళ్లు విసురుతుంటారు. ఇంతకు జైలుకు వెళ్ళొచ్చి సీఎం అయిన వారు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? ఈ జైలు సెంటిమెంట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఉందా? తీహార్ జైలుకు వెళ్లి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారా? జైలు గోడల నుంచి సీఎం కుర్చీ దాకా ఈ మధ్య రాజకీయ నాయకులకు ఇదో సెంటిమెంట్గా మారింది. జైలు జీవితం గడిపితే బిగ్ విక్టరీ పక్కానా? అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఎవరైనా ఎస్ అనాల్సిందే. పాదయాత్రలు చేస్తే పక్కా గెలుపు అనేవాళ్లు ఒకప్పుడు. జైలుకు వెళ్లిన వారిదే విజయం అంటున్నారు ఇప్పుడు. సీఎం కావాలంటే ముందుగా జైలుకు వెళ్లి రావాలనే జోకులు కూడా పేలుతున్నాయి. అందుకే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ లీడర్లు జైలుకు వెళ్లేందుకు ఏమాత్రం జంకటం లేదు. అధినేతల నుంచి మొదలు పార్టీలోని నంబర్ 2, నంబర్ 3 నేతలు సైతం జైలుకు వెళ్లొచ్చేందుకు వెనకడుగు వేయటం లేదు. దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ అధికార పార్టీకి సవాళ్లు కూడా విసురుతున్నారు.